సాలూరు. సాలూరు ఓ, ప్రస్తుతం అక్కడ పిడికి రాజన్న దొర ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. Yes, sir. తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి వారు కంటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కాన్స్టిట్యున్సీ చాలా ఫైట్లో కొనసాగుతూ ఉంది. గుమ్మడి సంధ్యారాణి కొంత వేగం కావచ్చు, రాజన్న దొర మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, కొంత టైట్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ గతంలో పిడికి రాజన్న దొర 78,000 ఓట్లు రావటం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి బంజిదేవ్కి 58,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 20,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో పిడికి రాజన్న దొర దాదాపు చూసినట్లయితే 4 సార్లు ఆయన గతంలో గెలుస్తూ వచ్చాడు. కానీ 4 సార్లు గెలవటం అంటే ప్రజలతో ఉండబట్టే గెలుస్తాడు. ఇప్పుడు కూడా నాయకుడు 4 సార్లు ఓట్లు వేసారంటే గెలుస్తారు. కానీ ఇక్కడ ఆయన మీద ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ రెండూ కూడా ఎక్కువ ప్రభావితాన్ని చూపిస్తాయి. రాజన్న దొర మీద గతంలో లేని విధంగా ఈసారి ల్యాండ్ కబ్జాలు, ఇసుక, వ్యవసాయ పరంగా నీటి సమస్య, అక్కడ రూరల్గా ఉన్నటువంటి వైసీపీ అక్కడ కొంత ఆ ఇబ్బందులన్నీ కూడా కనిపిస్తున్నాయి. బాంజిదేవ్ గనక గుమ్మడి సంధ్యారాణికి గనక సపోర్ట్ చేస్తే గుమ్మడి సంధ్యారాణికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ హోరాహోరీగా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీగా ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక